విజయదశమి అనగానే చాలా మంది దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన కథను గుర్తు తెచ్చుకుంటారు. కానీ విజయదశమికి దేవీ సంబంధం కాకుండా కూడా కొన్ని ముఖ్యమైన కథలు ఉన్నాయి. వాటిని మీకు వివరిస్తాను. 1. శ్రీరాముడు రావణ సంహారం. రామాయణంలో శ్రీరాముడు రావణాసురుడిని యుద్ధంలో జయించి సీతాదేవిని తిరిగి సంపాదించిన రోజు విజయదశమి అని చెబుతారు. ఈ రోజు ఆయుధ పూజ చేసి యుద్ధానికి శ్రీకారం చుట్టాడు. చివరికి రావణుని సంహరించి ధర్మం ఎప్పటికీ దుష్టుల మీద గెలుస్తుంది అనే సందేశం ఇచ్చాడు. అందుకే ఈ రోజున రామలీలలో రావణ దహనం చేస్తారు. 2. పాండవుల అజ్ఞాతవాసం ముగింపు. మహాభారతంలో పాండవులు 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం ఉండాలి అనే షరతు ఉంది. ఆ అజ్ఞాతవాసం విజయదశమి రోజున పూర్తయింది. వారు తమ అస్త్రాలను శమీ వృక్షంపై ఉంచిన ఆయుధాలను ఈ రోజునే తిరిగి తీసుకుని కౌరవులను జయించడానికి సన్నద్ధమయ్యారు. దీనివల్లే శమీపత్రి పూజ, ఆప్త మలల మార్పిడి ఆచారం ఏర్పడింది. 3. అర్జునుడు శ్రేష్ఠ ధనుర్ధారి. ఒక కథ ప్రకారం విజయదశమి రోజున అర్జునుడు తన విలువిద్యా ప్రతిభను మరోసారి నిరూపించాడు. అందుకే ఈ రోజున అస్త్ర పూజ చేసే ఆచారం వచ్చింది. 4. శివుడు త్రిపురాసుర సంహారం. కొన్ని పురాణాలలో విజయదశమి రోజున శివుడు త్రిపురాసురులను సంహరించి లోకానికి శాంతిని తీసుకువచ్చాడని చెబుతారు. విజయదశమి అనేది కేవలం దుర్గాదేవి విజయమే కాదు, శ్రీరాముడు రావణుడిపై గెలిచిన రోజు, పాండవుల అజ్ఞాతవాసం ముగిసిన రోజు, శివుడు త్రిపురాసురులను సంహరించిన రోజు అని కూడా మన సంప్రదాయాల్లో చెప్పబడింది. విజయదశమి అనగానే చాలా